ఎంత పని చేసావు శర్వాణి? నాన్న, శర్వాణి మా అమ్మని చంపేసింది నాన్న. ఎంత పని చేసావు శర్వాణి? సత్యవతి గారు అటు రాకపోతే మమ్మల్ని కూడా చంపేసేదానివి కదా. అయ్యో సత్యవతి గారు, శర్వాణి చేతిలో మమ్మల్ని కాపాడడం కోసం మీరు ప్రాణాలు పోగొట్టుకున్నారా? She is no more. శర్వాణి, వాట్ ఈస్ దిస్? నీకెంత ఆవేశం ఉంటే మాత్రం కొట్టి చంపేస్తావా? సార్, నేను చంపడం ఏంటి సార్? షటప్ శర్వాణి, ఆ కర్ర నీ చేతిలో ఉండగా నేను చూశాను. ఎదురుగా బాడీ ఉంది. ఇంకెందుకు శర్వాణి అబద్ధాలాడతావు? సార్, సమయానికి మీరు రాకపోయింటే మా అమ్మని చంపేసినట్లే మమ్మల్ని చంపేసేసారు ఈ మేడం. ఇదిగో విజయ్ భాస్కర్, ఇంకా ఎందుకయ్యా అలా చూస్తున్నావు? వెంటనే మీడియా వాళ్ళకి ఫోన్ చేయి. ప్లీజ్, అనవసరంగా దీన్ని ఇప్పుడు ఇష్యూ చేయకండి. శర్వాణిని ఇప్పుడే కస్టడీలోకి తీసుకుంటాం. మాధవ్, ఆధారాలన్నీ సీజ్ చేయండి. ఓకే సార్.
శర్వాణి, విచారణ పూర్తయ్యే వరకు నిన్ను కస్టడీలోకి తీసుకోక తప్పదు. నీ పై ఆఫీసర్గా చెప్తున్నాను, కమ్ టు ది స్టేషన్. మాధవ్, తన జీప్ ఎక్కించండి. ఓకే సార్. మేడం, ప్లీజ్ మూవ్. ప్రదీప్, మీరు ఇక్కడుండి ఫార్మాలిటీస్ అన్ని చూసుకోండి. అలాగే సార్. కీర్తి, నువ్విక్కడున్నావేంటి? దుబాయ్కి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి అన్నావు. ఇప్పుడు దుబాయ్కి వెళ్లాల్సింది నేను కాదే, నువ్వు. అమ్మా, క్షమించమ్మా. శర్వాణి కోసం నిన్ను చంపేయాల్సి వచ్చింది. ఇదిగో విజయభాస్కర్, ఆ కర్రపైనే శర్వాణి వేలి ముద్రలు పడాలి. దాన్ని జాగ్రత్తగా ఇక్కడే శర్వాణి కంటో పడేలా ఉంచి ఆ తర్వాత నీ గ్లౌజెస్ తీసేయి. పిచ్చి శర్వాణి, నీ పోలీస్ జీవితానికి ఈ రోజుతో బ్రేక్ పడింది.
అవతార్, ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నావు? ఏం జరిగింది? అమృత వదిన, ఈ విషయం మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. దేని గురించి అవతార్? మన శర్వాణి గురించి వదిన. శర్వాణి? శర్వాణికి ఏం జరిగింది అవతార్? అబ్బా అవతార్, శర్వాణికి ఏం జరిగిందో అని టెన్షన్ గా ఉంది. చెప్పు అవతార్, శర్వాణికి ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఏ ఆవేశంతో అయితే శర్వాణి గారు మిమ్మల్ని దూరం చేసుకున్నారో, ఇప్పుడు అదే ఆవేశం శర్వాణి గారికి శాపమైంది వదిన. ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు అవతార్. శర్వాణి గారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు వదిన. శర్వాణిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అవతార్? అసలు ఏం జరిగింది? అమృత వదిన, నిన్ను ఆ రేఖా చక్రధర్లో టార్గెట్ చేసినట్టే మన శర్వాణిని కూడా ఆ కీర్తి విజయభాస్కర్లో టార్గెట్ చేశారని మీకు తెలుసు. ఆ కీర్తి విజయభాస్కర్లు కలిసి పాపం సత్యవతి గారిని చంపేసి ఆ నేరం శర్వాణి గారి మీదకి నెట్టేశారు వదిన. శర్వాణి గారు మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ తలదించుకునే పరిస్థితి ఎదురైంది వదిన. అవతార్, శర్వాణి నిజాయితీ గురించి డిపార్ట్మెంట్ మొత్తానికి తెలుసు. శర్వాణి తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రాదు. లేదు వదిన, ఏసీపీ కళ్ళెదుటే శర్వాణి గారు మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. నాకు తెలిసి శర్వాణి గారి కెరీర్ పెద్ద ప్రమాదంలో పడిందని అందరూ అనుకుంటున్నారు. వదిన, నేనిప్పుడే బొబ్బర్లంక నుంచి వచ్చాను. రావడంతోటే ఈ వార్త వినాల్సి వచ్చింది. నువ్వు భయపడినట్టుగా అలా ఎప్పటికీ జరగదు. అసలు ఇప్పుడు శర్వాణి ఎక్కడుంది? స్టేషన్ కి తీసుకెళ్లారని తెలిసింది వదిన. అమృత వదిన, నువ్వు ఆది కేసుల ఇంటి దగ్గర నుంచి బయటకు రాగానే నేను ఆ కీర్తి దగ్గర నుంచి బయటకు వచ్చేశాను. కనీసం నేను అక్కడే ఉండి ఉన్నా ఇంత దూరం వచ్చేది కాదేమో వదిన. ఇప్పుడు గతం గురించి మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఏం లేదు. నేను ఇప్పుడు ఎలాగైనా శర్వాణిని కలవాలి. శర్వాణిని ఇప్పుడు ఏ స్టేషన్ కి తీసుకెళ్లారు? తను పనిచేసే స్టేషన్ కి తీసుకెళ్లారంట వదిన. శర్వాణి, మో. శర్వాణి, ప్లీజ్ సిట్ డౌన్. ఇట్స్ ఓకే సార్. శర్వాణి, నేను పెండింగ్ కేసుల గురించి వస్తే నాకు ఇలాంటివి ఎదురవడం ఏంటి?
అసలు నీకింత టెంపర్ దేనికోసం శర్వాణి? నీ పర్సనల్ గోడను పక్కన పెట్టి డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పోయి ఇదంతా ఏంటసలు? మన పై ఆఫీసర్స్ కి బయటున్న మీడియా వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పను? సారీ సార్, నా వల్ల మీరు సఫర్ అవడం కూడా నాకు ఇష్టం లేదు. మన రూల్స్ ప్రకారం ప్రొసీజర్ని నాకు అప్లై చేయండి. అంతేగాని నీకింత ఆవేశం ఎందుకంటే మాత్రం చెప్పవు, అంతే కదా? సారీ శర్వాణి, ఇక నేను కూడా ఈ విషయంలో చేసేదేం లేదు. నీ ఫింగర్ ప్రింట్స్తో సహా సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. అప్పటి వరకు మన ఫార్మాలిటీస్ ఫాలో అవ్వక తప్పదు. ప్లీజ్. సార్, నేను చేసింది తప్పో ఒప్పో రేపు నిర్ణయించవలసింది కోర్టు. ఇప్పుడు మన రూల్స్ నేను గౌరవించడం నా ధర్మం. మాధవ్, నువ్వు ఒకసారి కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలవాల్సి ఉంటుంది. బహుశా నీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. వెంటనే ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చెయ్యి. ఎస్ సార్. శర్వాణి, సారీ మాధవ్, నా వల్ల నీకు కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు. మన డ్యూటీ ఎక్కడైనా ఒకటే కదా శర్వాణి. నేనిప్పుడు బాధపడేది నా గురించి కాదు, నీ గురించి. మాధవ్, పాసిబుల్ అయితే నన్ను ఈ స్టేషన్ నుండి త్వరగా మరో స్టేషన్కి షిఫ్ట్ చేస్తావా? నేను పనిచేసిన స్టేషన్లో నేను ఖైదీగా ఉండడం నాకు బాధగా ఉంది. చక్రధర్, ఇప్పటికే మా వాళ్ళ అమృత చెల్లెలు నందిని ఎక్కడుందో తెలియక బుర్రలు పగలగొట్టుకుంటున్నారు. అది చాలదన్నట్టు నువ్వు ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతున్నావు. నీకు చేతనైతే నీ కోపాన్ని అమృత చెల్లెల్ని వెతకడం పైన పెట్టు, మా పైన కాదు. అసలు మనమేం విలంచలేక ఆ అమృతని చెక్ పెట్టాలని ఆ వెంకట్రావు గారిని చంపేసినట్టే చంపేసి వాణ్ణి ప్రాణాలతోటే వదిలేసి వచ్చాం. చివరకు ఆ వెంకట్రావు గారి పెళ్ళం ఎలా ఉందో ఎక్కడుందో కూడా తెలుసుకోలేకపోయాం. అసలు ఆ నందిని మనకు దొరుకుతుందా లేదా?
మేడం. మీ నాన్న పనిచేసే వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాను తల్లి. ఎవరో చక్రధర్ గారట. ఆయన దగ్గర మీ నాన్న ఇన్నాళ్ళు ఎందుకున్నాడో అర్థం కావడం లేదు. పదమ్మా, మనం వెళ్ళి మీ నాన్నని తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోదాం. చక్రధర్, మనం వెంకట్రావు పైన అటాక్ చేయడానికంటే ముందు ఆ నందిని ఎక్కడుందో తెలుసుకునుంటే ఇవాళ అమృత మన గుప్పెట్లో ఉండేది. ఇప్పుడు చూడు, మనకు అమృత చిక్కలేదు, చివరికి ఆ నందిని కూడా దొరకలేదు. శర్వాణి, ఏంటి శర్వాణి ఇది? ప్లీజ్, మేమిప్పుడు బాధలో ఉన్నాం. దయచేసి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకు. వెళ్ళిపో అమృత.